నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం. 26వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం వచ్చేసి ఈరోజు బ్యాడింగ్ మార్కెట్ నడిచింది. 13,100 బస్తాలు అయితే రావడం జరిగింది. వీటిలో ధరలు చూసుకున్నట్లయితే డబ్బీ హైయెస్ట్గా వచ్చేసి ఈరోజు 25,900 అయితే టాప్ పడిందనమాట. అలాగే టాపెస్ట్ రేటే కాదు, ఇది వచ్చేసి 32 బస్తాలు అయితే పడినట్లుగా గుర్తించారు. అలాగే ఇక్కడ వచ్చేపాటికి 23,509 రూపాయలు వచ్చేసి కడ్డీ రకానికి అయితే పడిందనమాట. ఇవి కూడా మంచి టాప్ క్లాస్ కాయలే అనమాట. అందుకే నిన్న వీడియో చూసిన రైతులంతా పర్లేదు అమ్మకాలు అయితే స్టార్ట్ చేసినారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఈ 10-15 రోజుల లోపల అమ్ముకోకపోతే పరిస్థితులు బాగుండకపోవచ్చు. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ అనేటివి 3 రోజులకి ఒకసారి 4 రోజులకు ఒకసారి కొట్టడం వల్ల ఐపీఎం అంటే ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ మనం కాయలు అయితే తీసుకోవటం లేదు. సరుకు ఎంత తగ్గిందనేది కాదు, మనం మందులు ఎంత తక్కువగా కొట్టామనేది మెయిన్ ఇంపార్టెంట్. అది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కూడా పదే ఎందుకు చెప్పట్లేదంటే ఎప్పుడో ఒకసారి వీడియోలో మీకు చెప్తున్నా, ఎందుకు చెప్పినా అనేది కూడా మనకు అర్థమవుతుంది. డైలీ వీడియో చూసే రైతన్నలకైతే తగిన. ఇక డబ్బీలో మీడియాలో వచ్చేసి మనం మాట్లాడుకుందాం. డబ్బీ వచ్చేసి ఈరోజు మీడియాలు 14 నుంచి 16,000, 17,000 ఇట్లా పడ్డాయి అనమాట. అలాగే మిగతావి మన కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు 13,000 నుంచి స్టార్ట్ అయినాయి. 16,000, 17,000, 18,000, 19,000 ఇట్లా ఎక్కువ పడినాయి. అలాగే డబ్బీ కూడా పోలేవా అనుకుంటే ఈరోజు 20, 21 పోయినట్టు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే మంచి కాయలు అయితే తీసినారు ఈరోజు కూడా బయటికి. ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6,000 బస్తాల అమ్మకాలు అయితే అయినాయి. ఈరోజు 13,000 బస్తాలు, అంటే నిన్న ఈరోజు వచ్చేసి కలిపి 22,000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి అనమాట. అలాగే డబల్ డి అంటే డబ్బీ సెగ్మెంట్ వచ్చేసి లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు 13,000 నుంచి స్టార్ట్ అయినాయి. కొన్ని మనకు హైయెస్ట్ వచ్చేసి 16,000 ఈరోజు టాప్ అయిందనమాట. కొన్ని మీడియాలు వచ్చేసి 12, 14 ఇట్లా పోయినాయి అనమాట. అంటే మనకి ఎక్కువగా మీడియాలో వచ్చినాయి ఈరోజు కూడా. ఎందుకంటే ప్రతి రైతన్న మంచి క్వాలిటీనే తీసుకొని వస్తాడైతే మనం అనుకుంటాము. అయినా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి ఏడాది సాగు చేయడం వల్ల ఇలా అవుతుందన్నమాట. ఇక 2043 వచ్చేసి ఈరోజు 14,500, 15,500 రెండు టాప్ లాట్లు అయితే పడినాయన్నమాట. 16,000 అయితే రీచ్ కాలేదు. రీచ్ అంటే కూడా బాగుండే. ఎందుకంటే చాలామంది రైతన్నలు మళ్ళీ 15,500 వేసిన తర్వాత ఆ వ్యాపారస్తులతో మాట్లాడుకుని 16,000 ఎక్కేసుకోవడం ఇలా జరుగుతుంటాయి ప్రజెంట్. అంటే క్వాలిటీ ఉంటే మంచి ధరలే నడుస్తున్నాయి. అలాగే 341, 355 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 12,000 అట్లా టాప్లు పోయినాయి. 11,000 వచ్చేసి మీడియాలు అనుకోవచ్చు, అంటే మనకు బెస్ట్లు అనుకోవచ్చు అనమాట. అలాగే కొంచెం చాలా ఎక్కువగా మీడియాలు ఉంటే 6 నుంచి 8,000 అనమాట. డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే 10 నుంచి 12,000 లోపల అయితే పోతున్నాయి. అలాగే గుంటూరు తేజాలు వచ్చేసి 13,000 వరకు రీచ్ అయినాయి. ఈరోజు పర్లేదు మార్కెట్, అంటే కాస్త ఒక 500 అయితే కనిపిస్తుంది మార్జిన్. అంటే మంచి క్వాలిటీలు ఉంటే నిన్నటికి ఈ రోజుకి కాస్త తేడా అయిందనమాట. అలాగే ఆర్మూర్ వచ్చేసి ఈరోజు 11,000 అట్లా పోయినాయి. త్రిమూర్తి 411, 1008 వచ్చేసి మనకి 8,000 నుంచి స్టార్టింగ్ అయినాయి. 11,000 లోపలనైతే పోతున్నాయి. సూపర్ 10 వచ్చేసి ఈరోజు మంచి క్వాలిటీ ఉంటే ఈరోజు 11, 11.5 అట్లా వ్యాపారాలున్నాయి. మంచి క్వాలిటీలో వస్తే 12,500 కూడా వేస్తారు దీనికి కూడా. అలాగే 5531 వచ్చేసి ఈరోజు 13,000, 13,500 నడిచింది. మంచి కలరు టాపెస్ట్ కాయ ఉంటే ఈ రేట్లు నడుస్తున్నాయి అనమాట. అలా కలర్ తక్కువ ఉంటే 10,000 అట్లా అడుగుతున్నారు అనమాట. ఓల్డ్ వచ్చేసి 10,000తో వ్యాపారాలున్నాయి. 5531 కాస్త అన్స్టాక్లో ఉంది కాబట్టి, అంటే స్టాక్లో లేవు కాబట్టి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రేట్స్ అనమాట. అలాగే 273 వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 10,500, 11,000 టాపులు ఉన్నాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి. ఇక చాలా చోట్ల మేఘావృతమైందనమాట. ఇది కూడా మేఘావృతమైందనమాట. మనం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే అక్కడక్కడ పడుతున్నాయి. మీరు కూడా మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు కాస్త సరుకులు చూసుకోండి. చాలామంది ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి అయితే, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళాలి కాబట్టి పట్టాలన్నీ కప్పుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మిర్చి అంతా నాట్ల దశ అయిపోయింది. అంటే ఇంకా నాటుకునేటోళ్ళు నాటుకున్నారు. ఇంకా చాలా మటుకు నెమటోడ్స్ అంటే మనం చూసుకోవచ్చు కింద వేర్ల కాడే కట్ చేసేస్తుంది అనమాట. దానికి సయాంత్రనిఫోలు, ఫిప్రోనిల్, ఇమిడా, క్లోరోఫిడ్ కాంబినేషను వేసుకుంటున్నారు చాలామంది రైతన్నలు అయితే. అంటే స్ప్రే చేస్తున్నారు. అలాగే భూమిలో వేసుకునే గుళికలు కూడా వేసుకున్నారు. అయినా కంట్రోల్ అయితే కావటం లేదని అయితే చాలామంది అయితే బాధపడుతున్నారు. మీరు చేసుకునే పనులన్నీ ముందునే నారు దశ లోపలనే చేసుకోవాలన్నమాట. అంటే బోధ కొట్టినప్పుడే మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది పక్క పెడితే ఈరోజు తెల్లగాయలు, మచ్చకాయల గురించి మాట్లాడతాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు 4 నుంచి స్టార్ట్ అయినాయి. 9,000, 10,000 వరకు నడిచినాయి డబ్బీ తెల్లగాయలు.
అలాగే కడ్డీ తెల్లగాయలు 8,000 టాప్లు అయినాయి, 3,000 నుంచి స్టార్ట్ అయినాయి ఇవి కూడా. 2043 అలాగే డబల్ టీ వచ్చేసి ఈరోజు 5 నుంచి 6,000 అట్లా పోయినాయి అనమాట. 5531, 273, సూపర్ 10, తేజ ఈ 4 రకాలే రావడం జరిగింది తాలు. ఇవి వచ్చేసి కొన్ని 1,500 నుంచి 2,000 అయినాయి. తెల్లగాయలు పూర ఎక్కువ ఉంటాయి, కలర్ బాగుంటే 2 నుంచి 4,000, 5,000 వరకు నడిచాయి అనమాట. మంచి కలర్ ఉంటాయి కింద. ఇక మనం మార్కెట్లో ఈరోజు పాతవి చూసుకున్నట్లయితే 2024కు సంబంధించి సూపర్ 10లో వచ్చినాయి 8, 8.5 అట్లా టాపులు పోయినాయి ఈరోజు. 5531లో 10,000 పోయినట్లుగా చెప్పుకున్నాం. 2043 వచ్చేసి 13,000 టాపులు అయినాయి. పెద్ద తేడా లేదు 5531కి 2043కి. గత ఏడాది సర్కిల్ కంటే ఈ ఏడాది 5531 సర్కిల్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎందుకంటే కొంచెం మార్కెట్లో అన్స్టాక్లో ఉండడం వల్ల ఈ ఏడాది కూడా మళ్ళీ నార్మల్గానే సరుకులు అయితే వచ్చే దశలో ఉన్నాయి. ఎందుకంటే చాలామంది పత్తి పీకేయడం, మళ్ళీ పంటలు వేసుకోవడం ఇదనమాట మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక ఇదండి వీడియో. కానీ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.